డాన్స్ వేసుకో. నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే. సినిమా సువిత్త మామా నీకు సినిమా సువిత్త మామా, సీను సీనుకి నీతో సిటీ కొట్టిత మామా. గల్లబట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి బట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా, సీను సీనుకి నీతో సిటీ కొట్టిత మామా. అబ్బబ్బబ్బా బాగుంది సెట్. యాంకర్ రవి షో చేయాలంటే ఈ మాత్రం ఉండాలండి, ఏమంటారు? అద్దె లెక్క యాంకరింగ్ చేయాలంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయండి. ప్రతి ఓడు కామెడీ చేసే ప్రతి ఓడు యాంకర్ అవ్వలేడు. కనీసం సుమా గారి ఫ్యాన్ అయి ఉండాలి, అది నేను. అందుకే ఈ షో ప్రొడ్యూసర్ కి అర్థమైంది, సీన్ గారి సీన్ ఖతం అయిపోయింది. ఈ షో నడపాలంటే ఒక ప్రముఖ యాంకర్, ఫేమస్ యాంకర్ రావాలి. కోరుకున్నారు, నేను వచ్చా. సీన్ గారి లేడు, సినిమా చూపిస్తాం అమ్మ. ఇప్పటి నుంచి యాంకర్ రవి గారు చేస్తున్నాడు, అంతే. ఇది ఇప్పటి నుంచి నా సినిమా, నా రాజ్యం, నా సినిమా చూపిస్తామా. అండ్ రెగ్యులర్ గా మీకు తెలుసు కదా, 4 పార్టిసిపెంట్స్ ఉంటారు. ఒక్కొక్కరిని పిలిచేద్దాం, వాళ్ళతో ఆడుకుందాం. సినిమా చూపించాలి. ఇంకా చెమట పట్టిస్తాం మామా, తెగలు పుట్టిస్తాం మామా, నీ గుండు కొట్టి నామాలు పెట్టి నడిపిస్తాం మామా, నిన్ను నలిపేస్తాం మామా. ఇక రాత్రినైనా పగలు అయినా ఈడైనా యాడైనా గొప్ప పెట్టేలా సినిమా చూపిస్తాం మామా, సినిమా చూపిస్తాం మామా, ఆగే ముట్టిస్తాం మామా, ముట్టిస్తాం మామా. ఇంటర్వ్యూ ఏమన్నా ఇలా ఉంటది ఒక యాంకర్ లాగా. ఇప్పుడు నువ్వు పార్టిసిపెంట్ లాగా వచ్చావు ఈ షోకి, ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు అనిపిస్తుంది ఇలాగా? డాన్స్ బాగా చేశారు. ఇది ఫస్ట్ పోడియం, గట్టిగా చెప్పండి. దేనికి? ఈ షోకి రా. ఏం షో ఇది? పటాస్ కాదా ఇది? సినిమా చూపిస్తామా? ఇక్కడ సినిమా చూపించాలి, నేను చూపించాలి. నువ్వు మంచిగా చేస్తే యాంకరింగ్ నేను ఇప్పుడు వచ్చేటోడినా? నేను ఎందుకు వచ్చా అర్థం చేసుకో. నిన్ను చూసే నేర్చుకున్నాను యాంకరింగ్ ఎలా చేయకూడదని. అర్థమైందా? సినిమా చూపించాలి, నేను చూపించాలి. సినిమా చూపిస్తాం, గేమ్స్ ఆడాలి, నువ్వు ఆడాలి. తాళ తాళ తాళుకు ధాళ ధాళ తాళుకు పైసా పప్ప పైసా, కాళ కాళ కాళుకు ఝాళ ఝాళ ఝాళకు పైసా పప్ప పైసా. తిరిగే ప్రకాశాని దశ పెరిగే గుసా గుస గుస. హాయ్ హలో, వెల్కమ్ టు సినిమా చూపిస్తాం మామా. సినిమా చూపిస్తాం మామా, సినిమా చూపిస్తాం మామా. ఏడే సినిమా చూపిస్తాంలో పిలవన పేరంటానికి వచ్చేసినట్టు పిలవకుండా వచ్చేసాడు మా రవి. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసాడు, ఇప్పుడు సెకండ్ కంటెస్టెంట్ పిలుద్దాం. హైదరాబాద్ లో 2 ఫేమస్ అండి. 1 థియేటర్ సంధ్య, 2 యాంకర్ వింధ్య. లెట్స్ వెల్కమ్ వింధ్య.
వింధ్య వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామ. వెల్కమ్ టు సినిమా చూపిద్దాం మామ. ఒరే ఇక్కడ ఆగ్రహరా అంటే కరెక్షన్ నీకు సెట్ అవ్వలేదు ఇంకా. ఓకే వింధ్య, సో ఇక్కడ తెలుసు కదా ఈ షోలో ఫస్ట్ నువ్వు ఆ పైన ఆ డబ్బుల్ని పిలవాలి. ఆ డబ్బుల్ని పిలిచాడు చూసుకుంటాడు. లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు, ఏం చేస్తున్నావు? చాలా కూల్ గా ఉంది. శీతాకాలం కదా ఆ మాత్రం ఉంటది. అందుకే అలానే నడుస్తుంది. నెక్స్ట్ రాబోయే కాలంలో చాలా వేడిగా ఉండబోతుందని అర్థమైంది. ఇంకా అంటే ఇంకేం చేస్తున్నావు ప్రస్తుతానికి అవే షోలు చేస్తున్నా, వంటలు, ఈటీవీ అభిరుచి అండ్ సమ్ అదర్ ఛానల్. ఏనిహో మా షోలో నువ్వు ఆడేయాలంటే నీకు 2,50,000 ఇవ్వాలన్నమాట. ఎందుకంటే తీసుకెళ్ళి కదా 2,50,000 నీకు కూడా ఇస్తాను. తాళ తాళ తాళుకు ధాళ ధాళ తాళుకు పైసా పైసా. ఓకే 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 రైట్. అమ్మ ధనలక్ష్మి నువ్వు పైకి వెళ్ళమ్మా. ఏనా నెక్స్ట్ మన సినిమా చూపిస్తాం. సినిమా చూపించుకోవడం రెడీగా ఉన్న పార్టిసిపేట్ ఎవరంటే ఇప్పుడు యాంకరింగ్ చేయాలని అందరికీ ఉంటుంది కసి. యాంకరింగ్ తో పాటు ఎంటర్టైన్ చేసేవాడే మన శశి. లెట్స్ వెల్కమ్ శశి. ఐరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో రక్షకుడో పరీక్షలకి శిక్షితుడో నడిచొచ్చే నత్తన సౌరి ఇడు 6 అడుగుల బుల్లెట్టు ఇడు ధైర్యం విసిరిన రాకెట్టు. అన్నా కింద కింద చెత్తుందన్నా, చెప్పులేసుకో. అదే 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 శశి కిందంతా మసి తొందరగా వేసుకో. రెంటా బయట ఇస్తా పద పరువు దీకు. చేసి మామా థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూపిస్తా మామకు వచ్చేసావు. నేను ఒకటి చెప్పాలా. సో బేసిక్ గా ఇన్ని రోజులు ఎంటర్టైన్మెంట్ ఒక ఎత్తు, ఈటీవీ ప్లస్ వచ్చిన తర్వాత ఇంకో ఎత్తు. 20 ఏళ్ల నుంచి కాదు, ఎన్నేళ్ళు ఉన్నాయి ఇండస్ట్రీ నాకు తెలియదు. అప్పటి నుంచి ఒక లెక్క, ఈటీవీ ప్లస్ వచ్చిన తర్వాత ఒక లెక్క. ఎందుకంటే లెక్కల మాస్టర్ మారాడు. మా ధనలక్ష్మి ఒకసారి పిలవండి కిందకు వస్తా. తాళ తాళ తాళుకు ధాళ ధాళ తాళుకు పైసా పైసా. మామా మొత్తం 50 లక్షలు అటు 2.5 ఇటు 2.5 వెళ్ళిపోయినాయి. నీకు 2.5 ఇస్తున్నాను. ముగ్గురు వచ్చేసారు. ఇప్పుడు లాస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ ఎవరంటే మామూలుగా జోకేస్తే హాస్యం అంటారండి, చీమ ఏనుగు జోకేస్తే ఖచ్చితంగా లాస్య అంటారు. లెట్స్ వెల్కమ్ లాస్య. ఎక్కడున్నాడు వాడు ఎప్పుడెప్పుడు వస్తాడు, నన్ను వాడు ఎప్పుడు చూస్తాడు, చిన్ని చిన్ని తప్పులని చేస్తాడు. ఎక్కడున్నాడో వాడు ఎప్పుడెప్పుడు వస్తాడు, నన్ను వాడు చేస్తాడు. Everybody come on let me know if you know the one guy who can make me feel the rush of ballet. Everybody come on let me know the only one that's gonna take me on a track. ఎక్కడున్నాడు. వెల్కమ్ టు సినిమా చూపిస్తాం. లాస్య వచ్చి మా ఆయన జోక్ చెప్పమంటావా? ఏంటిది? వచ్చి అందుకే లాస్య అంటారు. ఆ డబ్బులు ఇప్పించి పంపి. ఒక చీమ ఏనుగు జోక్ చెప్పు, మా లచ్చింద కింద వస్తుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎగ్జామ్ ఎర్లీ మార్నింగ్ చీమకి ఎగ్జామ్. ఎగ్జామ్. సో అది వింటర్ సీజన్, ఇది వింటరే కదా. సో మార్నింగ్ లేసి చల్ల వాటర్ తో స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం పడుతుంది, ఏంటి ఇంత మార్నింగ్ చల్ల వాటర్ తో స్నానం చేస్తున్నావు, నీకు చలి వేయదా అని అడుగుతుంది. ఏం లేదు నాకు చలి వేయదు, ఎందుకంటే నేను స్వెటర్ వేసుకొని స్నానం చేశాను అంటుంది. అదే జోక్. నువ్వు చెప్పిన జోక్ కి మా ధనలక్ష్మి గత ఉడుతుంది పైన. అమ్మ ధనలక్ష్మి దామ్మ కిందకి రామ్మ. తాళ తాళ తాళుకు ధాళ ధాళ తాళుకు పైసా పైసా. నీకు స్టార్టింగ్ అమౌంట్ ఇవ్వాలి కదా. అవును. 2,50,000 నువ్వు స్టార్ట్ చేసి 50 లక్షలు గెలుచుకునే అంతవరకు వెళ్ళొచ్చు అనమాట. 2,50,000. ఇదిగోండి నీకోసం. నేను చీమా ఆయనకు జోక్ చెప్పాను కదా, అయితే ఒక 50 తగ్గిస్తాను. ఇదిగో సరే ఆడికెళ్ళు. అక్కడికేనా? నలుగురు
ముగ్గురు సెలబ్రిటీ వచ్చేసారు. ఇప్పుడు మనం సినిమా చూపిస్తాంలో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆ ఫస్ట్ రౌండ్ పేరు ఏంటంటే రంగు పడుద్ది. ఈ రౌండ్ లో నలుగురు ఇండివిజువల్ వచ్చి ఆడతారన్నమాట. ఒక్కొక్కరు వచ్చి ఆడతారు. ఒక్కొక్కరికి 1 minute టైం ఇస్తా. అలాగే ఒక టంగ్ టెస్ట్ ఇస్తా. మీకు ఇచ్చిన 1 minute టైంలో ఎన్నిసార్లు కరెక్ట్ చెప్తారో అన్ని 10,000 గెలుచుకోవచ్చు. అది నేనే ఉంది. ఎవరైతే ఇక్కడ వచ్చి ఆడతారు కదా, మిగతా ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళ ముగ్గురు దగ్గర నుంచి మీరు లాగేసుకోవచ్చు. చెప్పేటప్పుడు తడబడిన, తప్పు చెప్పిన, స్లోగా చెప్పిన మొహం మీద రంగు పడిపోద్ది. ఇప్పుడు ఫస్ట్ మన రంగు పడుద్దిలో ఇక్కడికి వచ్చి సినిమా చూడడానికి రెడీగా ఉన్నారు. దాన్ని తెగ తిప్పేస్తున్నాడు. దా రవి వద్దు, అది వైట్ కలర్ అయితే చూడలే. శశి దా శశి खेलो 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 रे खेल खत्म होइए तक डोंट स्टॉप रे నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే అప్పర్ రోలర్, లోవర్ రోలర్, లోవర్ రోలర్, అప్పర్ రోలర్. అప్పర్ రోలర్, లోవర్ రోలర్, లోవర్ రోలర్, అప్పర్ రోలర్. అంతే, ఎగ్జాక్ట్. రెడీ శశి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అప్పర్ రోలర్, లోవర్ రోలర్, లోవర్ రోలర్, అప్పర్ రోలర్. అప్పర్ రోలర్, లోవర్ రోలర్, లోవర్ రోలర్, అప్పర్ రోలర్. అప్పర్ రోలర్, అప్పర్ రోలర్, లోవర్ రోలర్, లోవర్ రోలర్, అప్పర్ రోలర్. ఓకే, అప్పర్ రోలర్, అప్పర్ రోలర్, లోవర్ రోలర్, లోవర్ రోలర్, లోవర్ రోలర్. రెడీ రెడీ రెడీ, యు కెన్ డు ఇట్. Yeah, I'm doing it. Upper roller, lower roller, lower roller. என்ன பண்றீங்க? Upper roller, lower roller, lower roller, upper roller. చెప్పు చెప్పు చెప్పు. Upper roller, lower roller, lower roller, upper roller. చిన్న roller రాజా. వారే వాయేవి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు వచ్చింది సినిమా ఛాన్స్ ఇంకా వేసేయి మరో డోసు. పవర్ స్టార్ లాగా వచ్చినోడిని బ్రహ్మానందం చేసి పెట్టారా బాబు లాస్ట్ కి? శశి ఏంటి మౌనం అయిపోయి ఒకసారి? ఏందది? లో 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 అని ఉంటుంది. శశి నీకు ఇచ్చిన 1 minute టైంలో నువ్వు ఈ టంగ్ టెస్ట్ ని ఎన్నిసార్లు చెప్పావంటే, నువ్వు ఫస్ట్ చూపించావు చూసా, అది కరెక్ట్. ఒకసారి కరెక్ట్ చెప్పావు కాబట్టి 10,000 నీకు ఇవ్వాలి. కాబట్టి ముగ్గురు దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచైనా లాగేసుకోవచ్చు ఆ 10,000. అన్న నా దగ్గర ఉన్నాయే తక్కువ, ప్లీజ్. తమ్ముళ్ళ దగ్గర ఎప్పుడు అన్న లాక్కుంటాడా? ఇప్పుడు సెకండ్ అంటే నెక్స్ట్ రాబోతుంది ఎవరంటే, పాపం నోరు మూసుకోవడం కాదమ్మా, ఇక్కడికి వచ్చి మా పిండే మొత్తం మూసేద్దాం అనమాట. ఇప్పుడు ఏం కాదు అమ్మా, గోల్ కొరుకుంది ఆపుకొని వచ్చే. అమ్మా నువ్వు రెడీయా? రెడీ అంటే అద్దాలు పెట్టేసుకో తొందరగా. నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే బ్లూ గన్, బ్లాక్ గ్లూ గన్. బ్లూ గన్, బ్లాక్ గ్లూ గన్. అంతే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్లూ గ్లూ గన్, బ్లాక్ గ్లూ గన్. చెప్పు, టైం 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 చెప్పు. బ్లూ గ్లూ గన్, బ్లాక్ గ్లూ గన్. చెప్పు. బ్లూ గ్లూ గన్, బ్లాక్ గ్లూ గన్. 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 బ్లూ గ్లూ గన్. అదే కావాలి. ఏం పిండి అది? బ్లూ గ్లూ గన్. ఏం పిండి అది? బ్లూ గ్లూ గన్, ఏం బ్లాక్ పిండి? గ్లూ గన్. బ్లూ గ్లూ గన్, బ్లాక్ 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 గ్లూ గన్. బ్లూ గ్లూ గన్. ఛీ ఛీ. బ్లూ గ్లూ గన్. ఛీ. ఓ సోచి పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ బ్యాడ్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి కొందే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే
సరే రాసి నీకు ఇచ్చిన 1 minute టైం లో నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ నువ్వు ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు అంటే 15 above 15 times కంటే ఎక్కువ చెప్పా. ఓకే సూపర్ బాగా చెప్పావు 13 times. 13 సార్లు కరెక్ట్ చెప్పావు అంటే 1,30,000. సో ముగ్గురు వెయిట్ చేస్తున్నారు ఎవరి దగ్గర నుంచి అంత తీసుకుంటే నెక్స్ట్ వెళ్ళు. రవి దగ్గర 40, శశి దగ్గర 40 అండ్ వింధ్య దగ్గర 50. మారో 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 కిలికి మారో 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 కిలికి మారో 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 కిలికి మారో 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 కిలికి. మరి ఇప్పుడు ఇద్దరు ఆడేశారు. ఇప్పుడు మూడో వ్యక్తి ఆడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే దా 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 యాంకర్ రవి. యాంకర్ అని చెప్పు తిరుగుతున్న రవి. నేనేనా? నీ టంగ్ టెస్ట్ ఏంటంటే 6 ఎర్రరాళ్ళ లారీల ర్యాలీ. 6 ఎర్ర రాళ్ళ లారీల ర్యాలీ. ఇలాగే లాగా చెప్తే నా పిండి పుచ్చుకొని కొడుతుంది. అది యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. 6 ఎర్ర 6 ఎర్ర రాళ్ళ లారీల ర్యాలీ. 6 ఎర్ర ఇష్టం ఎట్లనే చెప్తా. 6 ఎర్ర రాళ్ళ లారీల ర్యాలీ. 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 6 ఎర్ర రాళ్ళ లారీల అమ్మా 6 ఎర్ర రాళ్ళ లారీల ర్యాలీ. 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 6 ఎర్ర రాళ్ళ 6 ఎర్ర రాళ్ళ లారీల. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, గుండె కోత కోసిన చేసినావు ఊయలా. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా. ఇప్పుడు నేను రవికి ఇచ్చిన ఈ టంగ్ టెస్ట్ ఇప్పుడు వరకు మా సినిమా చూపిస్తామో 3 సార్లు కంటే ఎవరు ఎక్కువ సార్లు చెప్పలేదు అనమాట. ఫస్ట్ టైం మా రవి 8 సార్లు కరెక్ట్ చెప్పాడు. సూపర్. సో 8 టైమ్స్ కాబట్టి 80,000. లాస్యా దగ్గర 40, వింధ్యా దగ్గర 40. సూపర్, కంగ్రాచులేషన్స్. సీను నిజంగా సినిమా చూపిస్తా మామ అని ఎవరు టైటిల్ పెట్టారు కానీ బొమ్మ కనబడుతుంది. సీరియస్ గా బొమ్మ కనపడుతుంది. 2 వైపులు కదా. పాపం అక్కడ పాప వెయిటింగ్. వింధ్య ఆడకి గేమ్ వద్దు. ఇంత బతుకు బతికి పిండేపించుకోవడం ఏంటి మనం? ఆ బతుకు అదే పడుతుంది. దా వింధ్యా దా. ఇప్పుడు నీకు ఇవ్వాల్సిన టంగ్ టెస్ట్ ఏంటంటే ద 6 shakes, 6th man was sick. The 6 shakes, 6th man was sick. అంతే. వింధ్యా ఎవర్ టైం స్టార్ట్స్ నౌ. The 6 shakes, 6th man was sick. 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 The 6 shakes, the 6th man was sick. The 6 shakes, 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 6th man was sick. The
shake, sixth man was sick. The sixth shake, sixth man was sick. The sixth shake, sixth man was sick. కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం. ఓకే వింధ్య, నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ నువ్వు ఎన్నిసార్లు చెప్పావంటే 16 times. సూపర్. నాకు తెలిసి సినిమా చూపిస్తాలో ఇది ఒక సరికొత్త రికార్డు, 16 సార్లు చెప్పడం. ఎనీహౌ ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత తీసుకున్నా తీసుకో, మొత్తం 1,60,000. 50, 50, 60. సో సక్సెస్ఫుల్ గా రౌండ్ నెంబర్ 1 రంగు పడితే కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకేనండి, జోర్సేమార్ రౌండ్ మనం స్టార్ట్ చేయాలంటే నాకు ఇప్పుడు జోర్సేమార్ సెటప్ రావాలన్నమాట. అమ్మా సెటప్ దా. ఈ జోర్సేమార్ రౌండ్ ఏంటంటే ఇది ఫస్ట్ బజర్ రౌండ్. దీనిలో మొత్తం నేను 6 ఫోటో సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాను. అన్ని ఫోటో సంబంధించిన ఉంటాయి అనమాట. సో నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు ఆన్సర్ చేయాలన్నమాట. వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. ఓకే, ఒకవేళ నేను అడిగిన క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చెప్పావు అనుకో, నీ ఆపోజిట్ లో ఎవరో ఒకరు మొహం మీద టపిక్ వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. లేదు నువ్వు చెప్పింది రాంగ్ ఆన్సర్ అనుకో, ముగ్గురు కలిసి నీ మొహం మీద వాటర్ కొడతారు. దాంట్లో ఎవరైతే ఫస్ట్ కొట్టారో వాళ్ళు నీ దగ్గర నుంచి 10,000 లాగేసుకుంటారు. అది మ్యాటర్. ఫోటో ప్లీజ్. ఈ ఫోటోలో ఉన్న సెలబ్రిటీ ఎవరు? అమ్మా లాస్య, ఫస్ట్ నువ్వే బజర్ ప్రెస్ చేసావు అనమాట. నువ్వు ఆ పక్కన, నువ్వు పక్క వచ్చారు. ఇప్పుడు చెప్పు ఆన్సర్ ఏంటో. కృతి సనన్. కృతి సనన్. కృతి సనన్. ఇది రైటా రాంగా ఒకసారి చూద్దాం. అమ్మా లాస్యా, రైట్ ఆన్సర్ చెప్పావు. ఇప్పుడు నువ్వు నీ వాటర్ పని చెప్పాలి. జోర్సే మార్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఆ స్టిల్ లో నితిన్ డాన్స్ చేస్తున్న పాట ఏంటది? ఆన్సర్ చెప్పండి. హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ లోని నువ్వంటే నాకు చాలా 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 అది చెప్పలేక శశిమామ, ఇప్పుడు ఆన్సర్ ఏంటి చూద్దాం. ఇప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పాడు కాబట్టి శశి, ముగ్గురులో ఎవరైతే ఫస్ట్ కొడతారో వాళ్ళు 10,000 లాక్కొచ్చారు అనమాట. రెడీ, జోర్సే మార్. ఏమిటో ఈ లీలా, ఎంతమంది అమ్మాయిలో నిద్ర చెడిపోయేలా మీరు ఎదురవ్వాలా, తెల్లవార్లు మీకోసం ఏ మ్యాంగల్సే మా ఏంజల్సే అన్నన్నావు, తమ్ముడు అన్నావు, అదన్నావు, ఇదన్నా కొట్టాలి కొట్టాలి అంటే ఏం చేయాలి? గురువు గారు గురువు గారు అని నాకు గుండెల్లోనే తన్నావు. గురువు గారు అని గుణపందించావు. శశిమామ, నువ్వు చూపించడం అన్నావు, వాళ్ళు వాటర్ తో చూపించారు కానీ ముగ్గురు కొట్టారు. కానీ ఫస్ట్ కొట్టింది ఎవరంటే లాస్య.
సరే ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం మనం. ఫోటో ప్లీజ్. ఇప్పుడు క్వశ్చన్ అడిగేస్తాను. మీరు చూసిన ఫోటోలో అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? అమ్మాయి నొక్కింది కాబట్టి విందేదా అమ్మ? ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటి చెప్పు. 10 ఇటు 5 అటు 5 ఉన్నారు. 10 మెంబర్స్ మోడల్స్. ఇప్పుడు మొత్తానికి ఆన్సర్ ఏంటి ఇప్పుడు చూద్దాం. రైట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఫోటో చూపించక ముందు అడిగేస్తున్నాను. ఇది నేను చూపించబోయే ఫోటోలో ఉన్న ఫేమస్ సెలబ్రిటీ ఎవరు? నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీకు చూపించిన ఫోటోలో ఉన్న ఫేమస్ సెలబ్రిటీ ఎవరిని అడిగానండి. దానికి బజర్ నొక్కావు. ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని చెప్పాడు మనసేసి. ఇది రైటా రాంగ్ ఇప్పుడు చూద్దాం. రవి చేసి రైట్ ఆన్సర్ చెప్పావు కాబట్టి 3, 2, 1 జోర్సే నేను అక్కడ కొడతా అన్నా. వద్దు నీకే కొట్ట తెలుసు. అన్నా తమ్ముల మధ్యలో ఇలా పొలాలు పెట్టమని నీకు ఎవరు చెప్పారో? ఎవరు చెప్పారో? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. ఫోటో ప్లీజ్. క్వశ్చన్ ఏంటంటే మీకు చూపించిన స్టిల్ లో జూనియర్ ఎన్టీఆర్ గారికి కాజల్ గారి మధ్యన డైలాగ్ ఏంటి? ఇప్పుడు శశిమామ డైలాగ్ చెప్తారనమాట. మా కుక్కలు క్రాసింగ్ వచ్చేయండి అని చెప్తుంది. అవునా? మేము అక్కడ క్రాసింగ్ వచ్చి చాలా కాలం అయింది. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు రైట్ రాంగో చూద్దాం. శశిమామ రైట్ అని చెప్పావు. ఇప్పుడు ఎవరు మొహం మీద కొడుతున్నావు చూసుకో. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ అనమాట. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫోటో రాకముందు అడిగేస్తున్నాను. మీకు చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? శశి బజర్ నొక్కాడు కాబట్టి ఇప్పుడు శశి ఆన్సర్ చేస్తాడనమాట. ఇది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సర్ ఇప్పుడు చూద్దాం. త్రిష రైట్ ఆన్సర్. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత ఉన్నాయో ఒకసారి చూద్దాం డబ్బులు. సెకండ్ రౌండ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు థర్డ్ రౌండ్ వెళ్ళిపోతున్నాం. థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా. థర్డ్ రౌండ్ ఏంటంటే ఎలిమినేషన్ రౌండ్ అండి. దీంట్లో ఎవరో ఒక్కరు మాత్రమే ఫైనల్ రౌండ్ కి వెళ్తారు. మిగతా ముగ్గురు మొత్తం ఎలిమినేట్ అయిపోతారు అనమాట. మ్యాటర్ ఏంటంటే సెకండ్ రౌండ్ వరకు ఎవరైతే టాప్ లో ఉన్నారు, ఎక్కువ మంది ఎవరి దగ్గర ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారండి. అప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అపోనెంట్ చెప్పాలా టాపర్ చెప్పాలన్నది టాపర్ ఇష్టం అండి. ఇప్పుడు టాపర్ చెప్తే ఒప్పుకున్నాడు అనుకోండి, నేను క్వశ్చన్ అడుగు చెప్పినప్పుడు రైట్ ఆన్సర్ చెప్పనుకోండి, గేమ్ లో సర్వేలో లేకపోతే ఎలిమినేట్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ రౌండ్ వరకు టాపర్ ఎవరు? వింధ్య.
ఇప్పుడు నువ్వు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో చెప్పండి ఫస్ట్. ఓకే రవి. రవి గారు ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగేస్తాను. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు చెప్పాలా లేకపోతే రవి చెప్పాలనేది మీ ఇష్టం. ఎందుకంటే మీరు టాపర్ కాబట్టి. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు రైట్ ఆన్సర్ చెప్తే మీరు ఉంటారు, లేకపోతే మీరు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఈ రౌండ్ కి సెటప్ లేదు. ఆ సెటప్ పిలిస్తే మొత్తం చెప్పేస్తాను. అమ్మ సెటప్ దా. మీ ఇద్దరు అక్కడ కూర్చోండి రండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు చెప్పాలనేది విందే ఇష్టం. ఎందుకంటే నువ్వు టాపర్ కాబట్టి అమ్మా. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగేస్తాను. క్వశ్చన్ అడిగే ముందు ఒక్కసారి బెలూన్స్ డౌన్. నేను అడిగే క్వశ్చన్ కి 4 ఆప్షన్లు ఉంటాయి. దానిలో 3 రైట్ ఆన్సర్లు ఉంటాయి, ఒక రాంగ్ ఆన్సర్ ఉంటాయి. ఇప్పుడు నేనే చెప్తాను, నువ్వు సెలెక్ట్ చేసుకున్నాను క్వశ్చన్ కి. నువ్వు రైట్ ఆన్సర్ చెప్పే కొద్ది ఏ పైన బెలూన్ ఉంది కదండి, ఆ బెలూన్ కిందకి ఎలా వచ్చి మా రవి నెత్తి మీద తుపుక్కొని పగులుతుంది అనమాట. అది లేదు, నువ్వు ఒకటి రాంగ్ ఆన్సర్ దాంట్లో ఉంటుంది. ఆ రాంగ్ ఆన్సర్ నువ్వు చెప్పావు అనుకో, సరాసరి వచ్చి నేను ఎత్తి మీద పడిపోయి నువ్వు తడిసిపోతావు. క్వశ్చన్ నా వాళ్ళు కాదు, నేను చెప్పలేను, నేను ఎప్పుడు చదవలేదు అన్నావు అనుకో, మా రవికి ఇచ్చేది. అప్పుడు రవి చేస్తాడు అనమాట. ఒకవేళ ఎవరికైనా ఇక్కడ నెత్తి తడిచిపోయింది అనుకోండి, వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. వాళ్ళ దగ్గర డబ్బులు మొత్తం ఆ అపోనెంట్ మీదకి వెళ్ళిపోతారు. ఇదని మ్యాటర్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ నువ్వు చెప్తావా లేకపోతే రవి చెప్పండి, నేను ఇష్టం. ఇప్పుడు క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, క్యారెట్ ఎక్కువగా తినడం వల్ల మనిషిలో కలిగే మార్పులు ఏంటి? ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు చేస్తావా లేకపోతే మా రవికి ఇచ్చేస్తా? ఎవరు చెప్తున్నారు? నేనే చెప్తా. ఇప్పుడు వింధ్యా టాపర్ కాబట్టి నేను అడిగిన క్వశ్చన్ కి ఆవిడే చెప్పేస్తానని చెప్పేసి సెలెక్ట్ చేసుకుందనమాట. ఇప్పుడు నేను ఆప్షన్ చెప్తాను. ఆప్షన్ ఏ కంటి చూపు పెరుగుతుంది. ఆప్షన్ బి స్కిన్ కలర్ ఆరెంజ్ కలర్ లోకి మారటం. ఆప్షన్ సి క్యాన్సర్ రోగాన్ని నియంత్రిస్తుంది. ఆప్షన్ డి తుమ్ములు రావడం ఆగిపోతుంది. వింధ్యా 3 రైట్ ఆన్సర్ చెప్పాలండి. ఇప్పుడు ఫస్ట్ రైట్ ఆన్సర్ చెప్పండి. ఐ థింక్ సి క్యాన్సర్. క్యారెట్ ఎక్కువ తినడం వలన క్యాన్సర్ రోగాన్ని నియంత్రిస్తుంది. ఓకే రైట్. రైట్ ఆన్సర్. ఇంకా 2 కరెక్ట్ చెప్పు, తడిపి వచ్చి. ఏ కంటి చూపు పెరుగుతుంది. ఆప్షన్ బి స్కిన్ కలర్ ఆరెంజ్ కలర్ లో మారిపోతుంది. ఆప్షన్ డి తుమ్ములు రావడం ఆగిపోతాయి. ఆప్షన్ ఏ కంటి చూపు. ఆప్షన్ ఏ అది రైట్ ఆన్సర్ అనుకుంటాం. అయితే లెవెల్ లాగే నీ వైపుకి. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక రాంగ్ ఆన్సర్ ఉంది, ఒక రైట్ ఆన్సర్ ఉంది. రైట్ ఆన్సర్ చెప్తే అక్కడ పగిలిపోద్ది. రాంగ్ ఆన్సర్ చెప్పావు అనుకో నీ మీద పగిలిపోద్ది. ఆప్షన్ బి బి ఆరెంజ్ కలర్ లోకి రావడం. లాగే ఒకసారి పైకి చూసుకో. Stop till you get enough. Don't stop till you get enough. Hey, don't stop till you get enough. Don't stop till you get enough. Hey. ఓ షోకురా దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఓ ఫెయిల్. ఇప్పుడు ఏమైనది? మొత్తం తెలిసిపోయినది. అంటే తెలుసా, నీళ్ళు ప్యాంట్ లోపల నుంచి టప్పి 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 మన పడుతుంది చూడు, అది సినిమా. అప్పుడు ఎక్స్ప్రెషన్ ఉంటుంది తెలుసా? నీళ్ళు నీటి చుక్క అయితే నీటి చుక్క ఫస్ట్ వచ్చి నెత్తి మీద పడింది అనమాట. నెత్తి మీద పడగానే ఇప్పుడు అది జారుతుంది. చచ్చిపోయింది వాటర్. మొత్తానికి రవిని పంపించేస్తున్నాం. ఎలిమినేట్ అయిపోయాడు. నాయనా నీ మనీ బాక్స్ తీసుకొచ్చి
మొత్తానికి మా రవి దగ్గర 2,20,000 ఉండే అవి కాస్త మా వింధ్య అకౌంట్ లో వచ్చాయి అనమాట. ఎలిమిట్ అయిపోతున్నాడు. సో రవి సీరియస్ గా ఎలా అనిపించింది చెప్పు. ఈ షో నేను యాంకరింగ్ చేస్తే ఇంకా బాగుండేది. ఇది కళ, ఇప్పుడు ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ అయితే ఇది కళ అయితే మా సీనియర్ యాంకరింగ్ చేస్తున్నానంటే ఆ ఊపు అంటే ఏముంటది షో చూడడం స్టార్ట్ చేశా. అప్పటి నుంచి రెగ్యులర్ గా మా ఇంట్లో డిస్ట్రిక్ట్ కనెక్షన్ ఏదో ఈటీవీ ప్లస్ రావట్లేదు అన్నారు. పటాస్ తక్కువ నీ కోసం ఎక్కువ చూడడం జరిగింది. థ్యాంక్స్ రా, సిన్సియర్ గా చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ బావా, ఐ లవ్ యూ. ఇదంతా కళ. నెక్స్ట్ వింధ్య ఎవరిని పిలుస్తావు చెప్పు అప్పునట్టుగా. అదేంటి ఎవరిని పిలుస్తావు చెప్పండి, నువ్వు చెప్పించడం ఏంటి? ఎవరిని రెడీ అని మిత్రం. ఒకసారి బెలూన్స్ డౌన్. ఇప్పుడు వసూలు రాజాలో సెకండ్ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దామండి. వీరిలో శ్రీకృష్ణుడి భార్యలు ఎవరు? దీనికి ఆన్సర్ వింధ్య నువ్వు చెప్తావా లేకపోతే అప్పునట్టుకి ఇచ్చేస్తావు? నేనే చెప్తా. ఇప్పుడు నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ కి నేనే ఆన్సర్ చెప్తానంది వింధ్య. ఇప్పుడు ఆప్షన్ చెప్తాను నీకు. ఆప్షన్ ఏ కళింది, ఆప్షన్ బి మిత్రవింద, ఆప్షన్ సి ఊర్మిళ, ఆప్షన్ డి జాంబవతి. ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారు? కళింది. సో శ్రీకృష్ణుడి భార్యలో ఈమె పేరు ఉంది, ఇది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారు మీరు? కళింది, అది రైట్ ఆన్సర్ అని వింధ్య అనుకుంటున్నాను. ఇప్పుడు ఆప్షన్ ఏ లాగుతూ ఒకసారి పైకి చూడండి. ఆప్షన్ ఏ కరెక్ట్ చెప్పావు, బెలూన్ దింపే కొంచెం అమ్మా, థ్యాంక్స్. ఇప్పుడు బిసిడీలు ఉన్నాయి. బి మిత్రవింద, సి ఊర్మిళ, డి జాంబవతి. డి జాంబవతి. డి జాంబవతి ఇది రైట్ అనుకుంటున్నాను. డౌన్ చేస్తూ చూడండి అమ్మా. వింధ్య చాలా బాగా చెప్పావు. ఇంకా రెండే ఉన్నాయి, బీసీలు ఉన్నాయి. బి మిత్రవింద, సి ఊర్మిళ. పగల కొడతావా పగల కొట్టించుకుంటా? ఫైనల్ ఆన్సర్ బి మిత్రవింద. మిత్రవింద రైట్ అనుకుంటున్నాం. ఊర్మిళ అని ఆవిడ ఏంటంటే లక్ష్మణుడి భార్య, లేదా ముగ్గురు శ్రీకృష్ణుడి భార్యలు అనమాట. సో ఇది ఇండియా తెలిసిలాగేవా తెలుగుని లాగేవా? తెలిసేలాగాను, ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్లో చదివాను. ఊర్మిళాదేవి నిద్ర అని ఒక లెసన్ ఉంటుంది. అందులో లక్ష్మణుడు రాముడితో వెళ్ళినప్పుడు ఆవిడ చాలా డీప్ స్లీప్ లో ఉంటారు. సడన్ గా గుర్తొచ్చింది. చిన్నప్పుడు పాఠాలు ఎంత బాగా నేర్చుకున్నావు వింధ్య. వావ్. అబ్బా. సో మొత్తానికి అదే ఊర్మిళ చెప్పలేదు అంటే నేను అనుకున్నా అప్పుడే. అప్పటి వరకు మిత్రవింద చెప్తుందా లేకపోతే ఊర్మిళ చెప్తుందా అన్న దాంతో ఉండే నేను. బట్ ఓకే, నేను రవి ఉండని షోలో నేను ఎందుకుంటాను? రవి పోయాడు, నేను కూడా పోతాను. నీ షోలో నేను ఎందుకుంటాను? మా రవినే పంపించేసావు నువ్వు. మేము చెప్తాం పడేస్తాం బయట. మీ డబ్బులు తీసుకెళ్ళాలండి. అమ్మ లాస్య, నీ దగ్గర ఉన్న 2,90,000 మా వింధ్య అకౌంట్ లోకి వెళ్ళిపోయాయి అనమాట. నువ్వు ఎలిమినేషన్ అయిపోతున్నావు. సో మొత్తానికి నీకు సినిమా చూపిస్తావా? ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు ఎలా అనిపించింది? మా రవిని పంపించేశారు కాబట్టి నాకు నచ్చలేదు.
ఇంకా నన్ను కూడా పంపించేస్తున్నారు కాబట్టి అస్సలు నచ్చలేదు. ఇంకా సినిమా మాత్రం బాగా చూపించావు. థ్యాంక్స్. సూపర్ గా ఉంది. ఎక్సలెంట్. చూసే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా చూపిస్తాంకి లాస్ట్ ఇయర్ వచ్చి అక్కడక్కడ హాస్యాలు చేసింది, కొన్ని పేలినాయి, కొన్ని తడిసిపోయినాయి, కొన్ని తుస్సు అన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మంచి మంచి షోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా బయలుదేరచ్చు రవి దగ్గరికి వెళ్ళండి. నలుగురితో మొదలైంది, ఇద్దరు వరకు వచ్చేసింది. ఇప్పుడు మరి ఇద్దరు అంటే లాస్ట్ ఒకడు ఉన్నారు కాబట్టి నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సిన శశినే కాబట్టి శశి వచ్చేస్తున్నాడండి. మీ ఇద్దరు ఇలా అక్కడ కూర్చోండి అంతే. అప్ లుకింగ్ బెలూన్స్ డౌనింగ్ బెలూన్. ఎవరు ఫైనల్ రౌండ్కి వెళ్ళాలో, ఎవరు ఎలిమినేట్ అయిపోవాలో తేల్చే క్వశ్చన్ ఇప్పుడు అడిగేస్తున్నానండి. ఈ క్రింది వాటిలో సునీల్ వాయిస్ వారు ఇచ్చిన మూవీస్ ఏవి? ఇప్పుడు దీనికి ఎవరు ఆన్సర్ చేయబోతున్నారు అనేది వింధ్య. శశికి మూవీ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది, సో లెట్ శశి నీ ముఖం పక్కా చెప్పేస్తాడు. వింధ్య చాయిస్ మీకు ఇచ్చింది కాబట్టి వాయిస్ ఓవర్, జస్ట్ వాయిస్ ఓవర్. వాయిస్ ఓవర్ యాక్ట్ చేయలేదు సునీల్, యాక్ట్ చేయకుండా వాయిస్ ఓవర్ ఇచ్చింది. యాక్ట్ చేయకుండా యాక్ట్ చేసి ఉండొచ్చు, బట్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఉండొచ్చు. ఓకే, నువ్వు అడిగింది ఏంటంటే వాయిస్ ఓవర్ ఒకటి అడిగాను. ఈ క్రింది వాటిలో సునీల్ వాయిస్ ఓవర్ ఇచ్చిన మూవీస్ ఏవి? ఓకే, ఆప్షన్స్. ఆప్షన్ ఏ కిక్ 2, ఆప్షన్ బి రామయ్య వస్తావయ్య, ఆప్షన్ సి గోపాల గోపాల, ఆప్షన్ డి రేసుగుర్రం. ఫస్ట్ ఏ కిక్ 2. సో శశి మామ కిక్ 2 ఆప్షన్ నువ్వు రైట్ ఆన్సర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నావు. ఇది రైటా రాంగా ఒకసారి చూద్దాం. ఓకే, ఆప్షన్ ఏ రైట్ చెప్పావు. ఇప్పుడు ఆప్షన్ బి రామయ్య వస్తావయ్యా, ఆప్షన్ సి గోపాల గోపాల, ఆప్షన్ డి రేసుగుర్రం. ఆప్షన్ బి రామయ్య వస్తావయ్య కూడా సునీల్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఎలా అనిపించింది గేమ్? ఓపెన్ చెప్పాలంటే టీవీలో చూస్తాం వరకు సూపర్. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉలిక్కిపడి ప్రతి ఒక్క రౌండ్ ఉలిక్కిపడి అబ్బా అబ్బా అంటూ అలా కళ్ళార్పకుండా చూసే మంచి షో. ఆల్ ది వెరీ బెస్ట్. ఐ హావ్ టు సే సుమక స్టార్ మహిళా ప్రోగ్రామ్ ఎప్పుడు 2000+ అని చెప్తుంటుంది కదా. అవును, నువ్వు కూడా ఈ సినిమా చూపిస్తా మామ షోని 2000+ చేయాలని ఈటీవీ ప్లస్ లో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అబ్బా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వన్ థింగ్, సినిమా చూపించాలన్నా సినిమా తీయాలన్నా సేరో గెటప్ సేరో. దిమ్మ తిరిగే ఎంటర్టైన్మెంట్ కోసం కీప్ వాచింగ్ సినిమా చూపిస్తా మామ ఆన్ ఏటీవీ ప్లస్. థ్యాంక్ యూ శశి మామ. నీ దగ్గర 1,80,000 నీ దగ్గర ఉన్నాయి. ఆ అమౌంట్ కాస్త వింధ్యకి ఇచ్చేస్తే మనం బాయ్ బాయ్ చెప్పేది. Don't stop till you get enough. Don't stop till you get enough. Hey, don't stop till you get enough. Don't stop till. వింధ్య చాలా ఇంటెలిజెంట్ గా ఆడావు నువ్వు. ముగ్గురిని పంపించావు, ఒక్కదానివే ఫైనల్ రౌండ్ లో గెలిపోతున్నావు. సో 50 లక్షలు గెలుచుకునే అవకాశం నీకు మాత్రం ఉంది. ఓకే, మనం ఇప్పుడు ఈ రౌండ్ లో నుంచి 4th రౌండ్ కి వెళ్ళాలంటే నాకు ఈ సెటప్ ఇక్కడ ఉండకూడదు. సెటప్ అవుట్. వింధ్య మనం 4th రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. ఈ 4th రౌండ్ పేరు ఏంటంటే రన్ రాజా రన్. అమ్మ వింధ్య
ఫస్ట్ నుంచి చూస్తున్నాం. రౌండ్ నెంబర్ 1, రౌండ్ నెంబర్ 2, రౌండ్ నెంబర్ 3 మూడిట్లో ఒక సెటప్ ఉంది. మరి ఈ రౌండ్ కూడా సెటప్ లేకపోతే బాగోదు కదా కదా. సెటప్ చూస్తావా? ఎంగ పారింగ ఇండియా మనం 4th రౌండ్ లోకి ఎంటర్ అయిపోయి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఏంటంటే మీ దగ్గర ఉన్న 10 లక్షలతో 50 లక్షలు సంపాదించే అవకాశం నీకు వచ్చింది. ఇప్పుడు బురద ఉంది కదా, బురద మీద ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ మంచిగా హంస వాకింగ్ అంటారు కదా, క్యాట్ వాక్ వాక్ చేసుకుంటూ ఆ పక్క వెళ్ళిపోతే ఆ పక్కలో బొట్లో కొన్ని లెటర్స్ ఉంటాయి అనమాట. ఆ లెటర్స్ అన్ని బ్లాక్ బోర్డ్ మీద అరేంజ్ చేస్తే ఒక సినిమా పేరు వస్తుంది. అవన్నీ వరుస క్రమంలో అరేంజ్ చేసేసి ఈ పక్క వచ్చేయాలి. అయితే ఇంకా ఉంది దీంట్లో. నువ్వు 60 సెకండ్లు చేసావు అనుకోమ్మా, నీ దగ్గర ఉన్న 10 లక్షలు 5 అయిపోయి 50 లక్షలు వస్తుంది. లేదు నేను 60 సెకండ్లో నేను చేయలేను అని అనుకున్నావు అనుకో, నీకు 80 సెకండ్లు ఇస్తా. 80 సెకండ్లు చేసావు అనుకో, నీ దగ్గర ఉన్న 10 లక్షలు 3 అయిపోయి 30 లక్షలు వస్తుంది. అది కూడా ఆప్షన్ లేకపోతే 100 సెకండ్లు ఇస్తా. అప్పుడు 2 అయ్యి 20 లక్షలు వస్తుంది. చెప్పు, 60 సెకండ్లు చేస్తావా 50 లక్షలు కొట్టేస్తావా? లేదు 80 సెకండ్లు చేస్తానంటే 30 లక్షలు కొట్టేస్తా. లేదు ఇవంతా చేయలేను 100 సెకండ్లు చేస్తావా 20 లక్షలు కొట్టేస్తా. చెప్పు. 100 seconds వెళ్తా. వింధ్య ఇప్పుడు ఏంటంటే 20 లక్షల కోసం ఆడేస్తుంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నేను రెడీ అన్నప్పుడు ఏంటంటే నువ్వేం చేయాలంటే ఈ బజర్ ప్రెస్ చేయాలి. అప్పుడే నీ టైం స్టార్ట్ అవుతుంది అనమాట. వెళ్ళి ఆ మొత్తం చెప్పింది చేసేసి ఈ పక్క వచ్చేసి ఈ పక్క రాగానే బజర్ మళ్ళీ ప్రెస్ చేయాలి. అప్పుడు టైం అయిపోద్ది. వింధ్య ఇప్పుడు 100 సెకండ్లు సెలెక్ట్ చేసుకుంది అంటే 20 లక్షల కోసం ఆడేస్తుంది అమ్మాయి. వింధ్య గారు 3, 2, 1 గో. కనిపిస్తుంది. బాబు అది సూపర్ 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 సూపర్. ఎక్కువ శివరావు వెనకాల ఉంది ఓపత్తాయి. రవి ఓపత్తి వెనకాల. రవి 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 పురుగులా బాగు చేస్తాను. అదే చెప్తే దగ్గరలో ఉంది. మరి అటు ఇటు ఊపుతుంది. ఎంతసేపు ఉంది తెలీదు. ఇంకా మొగ్గు నట్టులో లేదు చూద్దాం. మరి ఎంతవరకు ప్రయాణం కొనసాగితే వచ్చేస్తుంది. మరి అప్పుడు చేస్తూ ఉంది. చెయ్యండి కంగ్రాచులేషన్. ఇప్పుడు పెట్టాం. పెట్టు 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 ఫస్ట్ ఫస్ట్ ఏంటి పెట్టుకో 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 పెట్టుకుంటాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు కనిపిస్తుంది. టైం అయిపోతుంది. కరెక్ట్ 20 సెకండ్స్ ఉంది. 20 సెకండ్స్ 20 సెకండ్స్. కమాన్ శ్రీను శ్రీను ప్లీజ్. శ్రీను వద్దు వద్దు వద్దు. ఏయ్ 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 శ్రీను ఏయ్ ఏయ్ Ding 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 dong. Tinkle for a dust category ding ding dong. Ding 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 dong. Tinkle for a dust category ding ding dong. పాకెట్ కే చిల్లు పడి అదృష్టం జారి పడి బ్యాడ్ టైం వెంట పడే డింగ్ డింగ్ డాంగ్. ఎన్నారై కాలు పడి డాలర్లై కంట పడి తిరిగే మా లైఫ్ ఘడి డింగ్ డింగ్ డాంగ్. డింగ్ 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 డాంగ్. తింకల కర డస్ కటికిరి డింగ్ డింగ్ డాంగ్. డింగ్ 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 డాంగ్. తింకల కర డస్ కటికిరి డింగ్ డింగ్ డాంగ్. కనిపించిందా శ్రీను? అసలు ఇలాంటి ముల్తాని మిట్టి ఫేషియల్ ఇలా జరుగుతుంది ఎప్పుడు అనుకోలేదు. సో ఈ వారం మరి ఫైనల్ రౌండ్ కూడా వచ్చింది ఇండియా. ఏం గెలుచుకోకపోయింది. తన దగ్గర ఉన్న 10 లక్షలు మనకి అప్పచెప్పేసి ఇప్పుడు వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే గెటప్ లో కనిపించుకున్నాం. కొత్త గెటప్ లో కనిపిస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ బై బై విత్ మండప్ శ్రీను.
మారితే ఫుడ్ మారుతుంది, తినే బెడ్ మారుతుంది. ఆర్పిగాడు మారడుగా. నాతో పెట్టుకోవాలంటే లెంగ్త్ ఉండకూడదు, స్ట్రెంగ్త్ ఉండాలి. ఎప్పుడు డైలాగ్ చెప్పని నోరు ఈ రోజు మాట్లాడింది. 9 నైస్ నైట్ నర్సెస్. 9 నైస్ నర్సింగ్ నైస్. ఒక నిమిషం ఆగు. ఇప్పుడు మధ్యలో చెప్పాను నర్స్ నైటీస్ అని. నైటీస్ ఇదేంటంటే బజార్ రౌండ్. బజార్ రౌండ్ కాదు, నువ్వు బజార్ బజార్